నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మెరక పెంచకపోతే మరక తప్పదు. ఇది ఎవరి గురించి, ఎవరు ఏ కాంటెక్స్ట్లో చెప్పారు? ఎవరి గురించో కాదు, ఒక ప్రాంతం గురించి. ముంపునకి గురవుతోంది అని చెబుతున్న రాజధాని ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి, కొత్త అమరావతి. వెలగపూడి, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, వెంకటాపురం, ఇంకా దగ్గర దగ్గర 20-30 విలేజెస్. కనీసం 2 మీటర్ల ఎత్తు, కోర్ క్యాపిటల్ ఏరియా వరకు మనం మాట్లాడుకుంటే 2 మీటర్ల ఎత్తు పెంచాలి. మెరక ఎత్తు పెంచాలి, మట్టి పోయించాలి, తోలించాలి, చాలా కాంక్రీట్గా ఉండాలి. అలా తోలించడానికి 2016లో నిపుణుల కమిటీ తేల్చిన లెక్క ఎంత అంటే, అయ్యే ఖర్చు ఎంత అని చెప్పిందంటే దగ్గర దగ్గర ఒక 1500 కోట్లు చెప్పింది. ఈరోజు ఆ లెక్క 10,000 కోట్లకి చేరుకుంది. మనం చేయగలమా? మనకు అంత సత్తా ఉందా? అసలు ఆర్థిక స్తోమత ఉందా? 5 ఏళ్ల విధ్వంస పాలన తర్వాత రూపాయికి ఖజానా తలుపులు తెరిచి ఏమన్నా ఉందా అని, అడుగు పొడుగు ఉందా అని ఎత్తుకుంటున్న క్రమంలో 10,000 కోట్లు ఏడ నుంచి తీసుకురాగలం? ఇప్పుడు ఇది పెద్ద సవాల్ ప్రభుత్వానికి. నిజంగా 2 మీటర్ల ఎత్తు పెంచాల్సిన పరిస్థితే ఉంటే మరి అంత అనాలోచితంగా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లేదా ల్యాండ్ పూలింగ్ ఏ రకంగా జరిగింది? స్వచ్ఛందంగా రైతుల చేత ఇప్పించుకున్న ప్రభుత్వానికి ఈ ఆలోచన ఆ రోజుల్లో ఎందుకు మందగించింది? ఇప్పుడు సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. ఇదేదో వైసీపీ వాళ్ళు చెబుతున్న మాట కాదు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టుని ది హిందూ 2016లో రిపోర్ట్ చేసింది. సీనియర్ జర్నలిస్టులు రెడ్డెం అప్పాజీ, జీవి రమణరావు గారు కలిసి రాసిన ఆ కథనం ఇవాళ సోషల్ మీడియాలో చాలా బలంగా తిరుగుతోంది. జనరల్గా క్రెడిబిలిటీ ఉన్న ఒక మీడియా హిందూ, వారు పక్కా ఆధారాలు, రిపోర్ట్లు, నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలాంటి రిపోర్ట్స్ చేయరు. వివాదాస్పద అంశాల జోలికి అసలే పోరు. వాళ్ళు అందులో మెన్షన్ చేసింది ఏంటంటే, 2 మీటర్ల మేరకు ఎత్తు పెంచాలి అంటే మరి ఎక్కడి నుంచి మట్టి తోలించాలి? దానికి ఆ మెరక 2 మీటర్ల ఎత్తు పెరగాలంటే ఎక్కడి నుంచి తోలించాలి? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ రోజుల్లో సిఆర్డిఏ లెక్క వేసుకుంటే 1500 కోట్లట. ఇవాళ 2024లో ఉన్నది, నేను చెప్పేది 2016 సంగతి. అది ఈరోజు లెక్క చూస్తే 10,000 కోట్లు. మన దగ్గర అంత సొమ్ములు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా? స్నేహహస్తం కోసం లేకపోతే సాయం కోసం చేయి చాచి అడిగితే అప్పులు ఇప్పిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తామనే మాట రాట్లా. అప్పులు దగ్గరుండి ఇప్పిస్తాం, మేము గ్యారంటీగా ఉంటాం. అదేదో మీరే తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఒక రాజధానిని ఆంధ్రప్రదేశ్ నిర్మించుకునేలాగా మీరు మీ హృదయ వేశాలాన్ని చాటుకోవచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఆర్థిక మంత్రి గారు చాలా నిక్కచ్చిగా ఉంటారు. సహజమే, వారి స్థానంలో కూర్చున్నప్పుడు వారి ఆలోచనల పరంగా చూస్తే 29 రాష్ట్రాలకి రూపాయి సర్దాలంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకుంటాయి. కానీ మనకు కూడా అప్రమత్తత ఉండాలిగా. మనం ఇలాంటిది ముందరే ఊహించినప్పుడు, ముందరే ఫోర్సీ చేసినప్పుడు, నిపుణుల కమిటీ తన అభిప్రాయాన్ని సిఆర్డీకి చెప్పినప్పుడు తక్షణం దాని ఆల్టర్నేటివ్ మెకానిజం వైపు, ప్లాన్ బి వైపు దృష్టి పెట్టాలి కదా. ఎందుకు దృష్టి పెట్టలేకపోయాం? కేంద్రంతో ఘర్షణకు దిగటం, ఏదైతే అదవుతుందని చెప్పి నల్ల చొక్కాలు వేసుకొని మనం ధర్నాలు చేయటం, ప్రత్యేక రైళ్లు నడపటం, దీక్షా శిబిరాలు నడపటం మీద పెట్టిన దృష్టి ఫండ్ జనరేషన్ మీదకి ఎందుకు పెట్టలేకపోయాం? మేధావి లోకం కాదు, ఇవాళ సామాన్యులు అడుగుతున్నారు. అమరావతి మునిగిపోయిందని ఒక సెక్షను, అబ్బే మునిగిపోలేదు, దేదీప్యమానంగా వెలిగిపోతుందని మరో సెక్షను, మీడియాలో చెడుగుడు ఆడుకుంటుంటే అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అని తెలియక తలపట్టుకుంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయులు. సో ఈ రకంగా చూస్తే ఎన్ఆర్ఐస్ చాలామందికి డౌట్ వస్తుంది. అందాక ఎందుకు? మొన్న ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక అమరావతి బ్రహ్మాండంగా ఉంది, అసలు రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయని ఒక ఫోటోతోటి అద్భుతమైన కథనం. ది హిందూ ఇంకో కథనం ఇచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గారు రాసిన దాంట్లో కరకట్ట మీదుగా మునిగిపోయిన వాళ్ళని బయటికి తీసుకురావడానికి తాళ్ల సాయంతో ఫోటోలు కూడా ప్రచురించింది. సరే, విజువల్ మీడియాలో అంటే గ్రాఫిక్స్ తోటి వస్తాయి, హిందూ లాంటి మీడియాకి అవసరం ఉండదు. బయటికి తీసుకొచ్చి సాయం అందిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నివాసం ఉండే గెస్ట్ హౌస్ కూడా ఆల్మోస్ట్ నీళ్ళల్లో మరి మునిగిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి స్వయంగా, అంటే ఆయన పనిమంతుడు కాబట్టి క్యాపిటల్కి వచ్చి, విజయవాడకు వచ్చి ఆయన దగ్గరుండి సహాయక చర్యల కోసం కలెక్టర్ ఆఫీస్లోనే తన క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు. రైట్, మీకు ఆ స్పిరిట్ ఉంది ముఖ్యమంత్రి గారు, బట్ మీ ఎమ్మెల్యేలకు ఎంతమందికి ఆ స్పిరిట్ ఉంది? ఈ ప్రశ్న కూడా సోషల్ మీడియా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పయనిస్తుంది.
ఓ పక్క ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వరద బురద రాజకీయాలు చాలా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు ఆయనేమంటారు, ఈయన నివాసం కాపాడటం కోసం, చంద్రబాబు గారి నివాసాన్ని నీళ్ల ముంపు నుంచి కాపాడటం కోసం బుడమేరు లాకులు ఎత్తారంటారు. బట్టతలకి మోకాలికి ముడేయటం అంటే ఇదే. ఎక్కడ బుడమేరు, ఎక్కడ ముఖ్యమంత్రి గారి నివాసం? కృష్ణ 5.5 లక్షలు దాటి 8 లక్షలు దాటి క్యూసెక్కులు దాటి వచ్చినా కూడా సిటీకి ఏం కాల, రిటైనింగ్ వాల్ ఉండటం వల్ల. మళ్ళీ ఆ రిటైనింగ్ వాల్ కూడా మా పుణ్యం అని చెప్పుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. అది గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018 నుంచి మొదలైన వ్యవహారం. సరే, దాని పూర్వాపరాలు మనం ఇంకోసారి చర్చించుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే బుడమేరు లాకులు ఎత్తాల్సిన నెసిటీ ఎందుకు వచ్చిందనేది ఒకసారి వెళ్ళాలి మనం. ఒకసారి వెనక్కి వెళ్ళాలి. బుడమేరుని అది స్వయంగా పుట్టింది అది ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో కొండ ప్రాంతంలో పుట్టింది ఆ వాగు. ఆ వాగు అక్కడి నుంచి వరద నీటిని తన్నుకుంటూ ఎందుకు వచ్చింది అని చూస్తే, ఖమ్మం టౌన్లో ఒక గోళ్లవాగు అని ఒక వాగు టౌన్ మధ్య నుంచి ప్రవహిస్తుంది. అది వెళ్ళే మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు పెట్టి మూసేసింది. అది లేకపోతే మున్సిపాలిటీయో, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మూసేసినప్పుడు మరి ఆ నీళ్లు భారీ వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎటుపోవాలి? దారి ఎత్తుక్కుంటూ వచ్చి మున్నేరులో కలిసింది గోళ్లవాగు నీరు. ఆ మున్నేరు తన్నుకుంటూ వచ్చి బుడమేరులో కలిసింది. ఆ బుడమేరు ఊరుకుంటుందా? తన చుట్టూ ఆల్రెడీ ఇన్ని ఆక్రమణలు ఉన్న తర్వాత మరి 24 వంపుల్లో వెంచర్లు వేసేశారు. ఆ తిలా పాపం తలా బిడికాడు. ఇదేదో ఒక తెలుగుదేశాన్ని నిందించక్కల, మధ్యలో కాంగ్రెస్ రాజ్యం వెళ్ళింది 83 నుంచి చూస్తే. అండ్ ఆక్రమణలు చెరువు గట్టంబడి కాలువలు వెంబడి ఆక్రమణలు విజయవాడ కొత్త కాదు, 1960 నుంచి ఉన్నాయి. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి కేఎల్ రావు గారు అప్పట్లోనే మొత్తుకున్నారు. నదుల అనుసంధాన ప్రక్రియకి శ్రీకారం చుట్టినవాడు ఆయన మొత్తుకున్నారు. సో ఇవన్నీ ఈ వెంచర్లే ఇవాళ కొంప ముంచాయి. ఈ రోజు కూడా బుడమేరుకి వరద మళ్ళీ పెరగడంతో శివారు కాలనీలు, వైఎస్ఆర్ కాలనీ ఇలాంటివి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మనకి అక్కడెక్కడో మొదలెడితే, ఖమ్మంలో మొదలెడితే బుడమేరు దాకా వచ్చింది. సరే, ఆ అంశం పక్కన పెడితే ఇక్కడ మెరక పెంచడానికి పైసలు ఎవరిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా దీనికి ముందుకెళ్తుంది? వరల్డ్ బ్యాంక్నే ఏమన్నా అప్రోచ్ అవుతుందా, లేదా గ్లోబల్ లెవెల్లో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి ఏమన్నా అప్రోచ్ అవుతుందా? చూడాలి మరి.